ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఉద్యోగులకు ఖర్చు పెట్టేదే 97% ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం దాన్ని 110%గా చేసిందే. మేము దాన్ని 96, 97%కి తగ్గించాం. దాన్ని ఇంకా తగ్గించుకుంటూ పోతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రంలో ప్రకటించిన తర్వాత తీవ్ర విమర్శలు ఉద్యోగుల నుంచి కనిపించాయి. అండ్ కొందరు నెట్టింట కూడా ప్రశ్నించడం అండ్ కొందరు ఉద్యోగ సంఘాలను విమర్శించడం కనిపించాయి. మరి చంద్రబాబు గారు ఇలా వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎక్కడ ఉద్యోగ సంఘాల వాళ్ళు కనిపించడం లేదు. మరి దీని మీద వాళ్ళ స్పందన ఏంటి అని చెప్పి సో ఇలా విమర్శలు కనిపించేసరికి ఉద్యోగ సంఘాల నేతలు వచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి దగ్గర నుంచి అండ్ ప్రభుత్వానికి పూర్తి అనుకూల మనిషిగా ఉండే ఏపీ ఎన్జిఓ అధ్యక్షుల దగ్గర నుంచి చాలామంది వచ్చారు. వచ్చి ప్రభుత్వానికి అల్టిమేటం అయితే జారీ చేశారు. ఈ నెల 15 వరకు టైం ఇస్తున్నాం, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. పైగా మా మీద ఇంత దారుణంగా ముఖ్యమంత్రి శ్వేతపత్రంలో అబద్ధం చెప్పడం ఏంటి, అసలు నిజమేంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 2025-26 సంవత్సరంలో 2.26 లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తే అందులో ఉద్యోగుల కోసం చేసిన ఖర్చు 37.41% అని, ప్రభుత్వానికి వస్తున్నటువంటి పన్నుల రాబడిలో ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు 59% ఉందని, పన్నులతో పాటు ఇతర రాబడి మొత్తంలో ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు 47% అని, అయితే ఉద్యోగులు పెన్షనర్ల కోసం 94% నుంచి 98% ఖర్చు చేస్తున్నట్లు శ్వేతపత్రంలో ఎలా ప్రకటించారని, రానున్న రోజుల్లో ఉద్యోగులు పెన్షనర్ల కోసం పెట్టే ఖర్చు భారీగా తగ్గిపోతుందని, 2024 నుంచి 26 వరకు 41,321 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని, వచ్చే 5 ఏళ్లలో 151,755 మంది రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నారని, రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో అవసరాలకు తగ్గట్టుగా కొత్త నియామకాలు కూడా లేవని, మరి ఈ క్రమంలో ఉద్యోగుల జీతాల ఖర్చు సగానికి పైగా తగ్గిపోతుందని, మరి ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు పెరిగిపోతుందని సీఎం ఎలా ప్రకటించారు అని, ఐఏఎస్లు, ప్రజాప్రతినిధులు వైద్య సేవలకు ₹1 ఖర్చు పెట్టిన ఆగమేఘాల మీద రీఎంబర్స్మెంట్ వచ్చేస్తుందని, ఉద్యోగులు పెన్షనర్లు వైద్యం కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్న రీఎంబర్స్మెంట్ రావడం లేదు అని, ఉద్యోగుల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఆ సమస్యలే పట్టించుకోవడం లేదని, ఇంకా డిఏలు, ఐఆర్లు, పిఆర్సీ కమిషన్ల గురించి ఎంత అడిగినా కూడా దిక్కు దివాణం లేకుండా పోతుందని, గత నెల 22వ తేదీ మంత్రివర్గ ఉపసంఘం మాతో చర్చలు జరిపింది. ఆ చర్చల ఫలితాలు ఏంటో ఇప్పటికీ తెలియదని, సో మొత్తం మీద ప్రభుత్వానికి ఆగస్టు 15 వరకు అల్టిమేటం, ఆ తర్వాత సెకండ్ అయినా కనుక ఉద్యమంలోకి పోతామని మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు అయినా ఎందుకంటున్నారంటే ఇప్పటికీ చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. మళ్ళీ చివరిలో ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరుపుతుంది, మళ్ళీ వాయిదా పడుతుంది. ఇది రెగ్యులర్గా జరుగుతూ పోతూ ఉంది. అందుకని మరోసారి అయితే ఆగస్టు 15 వరకు అల్టిమేటం అట. మరి ఆలోపు ఏమైనా ప్రభుత్వం ఒక డిఏ లాంటిది ఇచ్చి వీళ్ళని ఏమైనా సాటిస్ఫై చేస్తారా? చాలా డిఏలు ఉన్నాయి, ఐఆర్ ఇవ్వాలి, పిఆర్సీ కమిషన్ వేయాలి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని చాలా చెబుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం వీళ్ళను ఏ విధంగా నెక్స్ట్ లెవెల్లో కన్విన్స్ చేస్తుందనేది ఇంపార్టెంట్. వీళ్ళు ఉద్యమం పోతారా లేదనే కాదు పాయింట్ ఇక్కడ. ప్రభుత్వం వీళ్ళని ఎట్లా నెక్స్ట్ కన్విన్స్ చేస్తుంది అని. ఎందుకంటే ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. రోడ్డు మీదకి వచ్చి అంటారా జగన్, అంటావా జగన్ అని అంటే, ఇక్కడ అంటావా బాబు, అంటావా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి జగన్ కాదు, చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళు ఉద్యమం అంటూ అది ఇది అంటున్నారు, కానీ నేను వాళ్ళు అంతవరకు వెళ్తారని చెప్పి నేను అనుకుంటలేను. వాళ్ళంతవరకు వెళ్ళనిస్తుంది ప్రభుత్వం అని చెప్పి నేను అస్సలు భావిస్తలేను. చూడాలి వార్ నెక్స్ట్.